Hi, my name is Gautam, and I actually stay in Markajgir itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Markajgiri, and doctor name is like Nageswar Rao, and the clinic name is Neocare Homeopathy. శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి అనగా మఖా నక్షత్రము, పుబ్బా నక్షత్రము, ఉత్తర 1వ పాదం అనగా ఈ 9 అక్షరాలు ఉన్నటువంటి పేర్లు గల వాళ్లకు ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరము ఫలితము అశుభమనే చెప్పుకోవచ్చు. ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరము ఈ రాశి వారికి 9వ స్థానంలో అంటే మే 2 వరకు 9వ స్థానంలో గురువు ఉన్నందుకు దీర్ఘకాలం నుండి పరిష్కారం కానీ కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం మెండుగా ఉన్నాయి. నూతన గృహం కట్టాలనేటువంటి ఆలోచన కానీ నూతన గృహప్రవేశం చేయడం కానీ జరిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి వీరికి. అదేవిధంగా వీరికి రావాల్సినటువంటి డబ్బు, ఇతరుల చేత రావాల్సినటువంటి డబ్బు సకాలంలో చేతికి అందేటువంటి అవకాశం మెండుగా ఉంది. వీరు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు, విందులు, వినోదాలలో ఎక్కువగా పాల్గొనేటువంటి అవకాశము ఉంది. మరి వీరికి మే 2 నుండి 10వ స్థానంలో ఉన్నటువంటి గురువు సాధారణంగా ఉంటాడు కాబట్టి వీరికి కుటుంబ విషయంలో సమస్యలు ఏమి ఉండవు. పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కానీ ఆకస్మిక ధన నష్టము వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంది. వీరు వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా వహించడం చాలా ముఖ్యం. వీరు అనవసర ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు. మరి వీరికి ధనం విషయంలో కానీ వాటాల విషయంలో కానీ సోదరులతో, అక్కా చెల్లెళ్ళతో, బంధుమిత్రులతో గొడవలు వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. వీరు ఈ సంవత్సరము అనగా మే 2 నుండి ఏ నూతన కార్యక్రమాన్ని ఆరంభించక ఉండడమే చాలా విశేషం. నూతన కార్యక్రమాలు ఒకవేళ ఆరంభించినా అవి పూర్తి కావు. వాటి వల్ల ధన నష్టము, మానసిక వ్యధ, అవమానము ఇవన్నీ కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తగా ఉండి ప్రారంభించకపోతేనే చాలా మంచి విషయము వీరికి. ఇకపోతే ఈ సంవత్సరము శని 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి కానీ ఇతరులతో రావాల్సినటువంటి బిల్లులు ఏవైనా ఉంటే అవి వచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా ధనము. అదేవిధంగా వీరు మానసిక విచారాన్ని పొందాల్సినటువంటి పరిస్థితులు, వీరికి అనుకోని రీత్యా ధన నష్టం కలిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీరు ప్రయాణాల వల్ల ప్రమాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరు ప్రయాణాలలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్య విషయం. 3వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. కంటి జబ్బులు కానీ చర్మ వ్యాధులు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. వీరికి
ఆకస్మిక భయం వచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా ఆరోగ్యము చాలా జాగ్రత్తగా వహించాల్సినటువంటి ఆందోళన ఉంటుంది. వీరు ప్రయాణాలు చేసేప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి విషయము. మరి వీరి చేసేటువంటి ప్రయత్నాలు ఏవి కూడా సఫలం కావు. ఒకవేళ వీళ్ళు ఇతర దేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసినా అది కూడా ఆలస్యమయ్యేటువంటి అవకాశం మెండుగా ఉంది. వీరికి కేతువు 2వ స్థానంలో ఉండి శుభ సూచనలు ఇస్తున్నాడు కాబట్టి వీరికి ఉన్నటువంటి రుణ బాధలు తొలగేటువంటి అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి అవకాశం కూడా మెండుగా ఉంది. వీరు సమాజ సేవ చేసి సమాజ అభివృద్ధికి సమాజ శ్రేయస్సుకు సేవ చేసేటువంటి స్వభావం ఉంది. తద్వారా వీరికి సమాజంలో మంచి గుర్తింపు కీర్తి ప్రతిష్టలు వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉన్నాయి. మరి వీరు నూతన పరిచయాలు అధికారులతో కానీ ప్రముఖులతో కానీ ఇతరులతో కానీ నూతన పరిచయాలు ఎక్కువగా చేసేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరము సింహరాశి వారు సూర్యోపాసన అంటే ప్రతి ఆదివారము రోజు చేయవచ్చండి. ప్రతి ఆదివారం మాత్రం తప్పకుండా చేయాలి. ఉదయం తెల్లవారుజామునే లేచి స్నానం చేసి సూర్య నమస్కారాలు చేయడం కానీ మరి సూర్యోపాసన చేయడం కానీ అరుణపారాయణం చేయడం కానీ తద్వారా వీరికి అశుభాలన్నీ కూడా తొలగిపోయి శుభం కలిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. శుభం భూయాత్. Hi, my name is Gautam and I actually stay in Markazgate itself. Like, I had this back pain. It's been a lot of year. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. Hi, my name is Gautam and I actually stay in Markazgate itself. Like, I had this back pain. It's been a lot of year. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy.